అష్టోత్తరం ఈ గాజులతో చేస్తున్నానమ్మా అనేసి చక్కగా 2 గాజులు తీసుకుని మీరు ఓం ప్రకృతియే నమః, ఓం వికృతియే నమః అనేసి చక్కగా గాజులతోటి అష్టోత్తరం చేసుకోండి. మీకు డౌట్ రావచ్చు, చేసుకున్న తర్వాత ఈ గాజుల్ని ఏం చెయ్యాలమ్మా అనేసి. ఎవరికైనా పంచి పెట్టుకుంటాను అంటే కొన్ని గాజుల్ని మీరు పంచి పెట్టుకోండి, కొన్ని గాజుల్ని చక్కగా మీరు ఉంచుకుని తర్వాత వాడుకుంటానమ్మా అంటే వాడుకోండి. లేదంటే కనుక చక్కగా కొంచెం గాజులు, ఎక్కువ గాజులు 2 చేతులకు వేసేసుకుని కణవ గాజులు ఎవరికైనా పంచి పెట్టుకోండి. పంచి పెట్టుకుంటాం అన్నది జరిగితే మీకు ఎంతో అదృష్టాన్ని ఇస్తుంది ఆ తల్లి. తర్వాత కొన్ని గాజులు మీరు ఉంచుకున్నారనుకోండి, కొంతమంది అయితే వచ్చే సంవత్సరం వరకు కూడా మేము వాడుకుంటున్నామమ్మా అన్న వాళ్ళు ఉన్నారు. లేదు, మనం కొన్ని పంచి పెట్టుకుని కొన్ని మళ్ళీ ఈ గాజుల్లో కలుపుకుని ఇచ్చేసుకోవచ్చు అనుకోండి. కానీ గాజులు గనక ఆ తల్లికి అష్టోత్తరం గనక మనం చేసినట్టయితే, చాలా మంది అంటారు జాతకం నేను చూస్తుంటే, ఏమండి